This is Amy and you're watching Amy Training channel. సో మనం ఆల్రెడీ ఏఐ అసిస్టెంట్ గురించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ASP8266 మోడల్ యూజ్ చేసి అంటే ఫ్రీ డిఫైన్గా కోడ్లో మెన్షన్ చేస్తే అవి మనకి ఆన్సర్ అనేది ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో మనకి ఆన్సర్ డిస్ప్లే నెక్స్ట్ అలాగే OLED డిస్ప్లేలో కూడా మనకి క్వశ్చన్ ఆన్సర్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే అంటే ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ ఆ కోడ్లో మెన్షన్ చేసాం. సో అలా కాకుండా మనం ChatGPT ఎలాగ అయితే మనం అడుగుతామో సో ఏ క్వశ్చన్ అయినా సరే మనకి ఆన్సర్ వచ్చేటట్టుగా ఈ వీడియోలో చేస్తాం ఆ ప్రాజెక్ట్ అనేది. 8266 ప్లస్ OLED వెబ్ పేజ్ ChatGPT. సో ఇక్కడ నేను ChatGPTకి బదులు ఓపెన్ AI అనేది యూజ్ చేస్తున్నాను. సో హార్డ్వేర్ కనెక్షన్స్ OLED డిస్ప్లే కనెక్షన్స్ అనేటివి ASP8266కి ఈ విధంగా మీరు కనెక్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి సో ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లో మనకి ఇక్కడ స్కెచ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇన్క్లూడ్ లైబ్రరీ అనేది ఉంటుంది. సో ఇన్క్లూడ్ లైబ్రరీలో మేనేజ్ లైబ్రరీస్కి వెళ్తున్నట్లయితే ఇక్కడ మనకి ASP8266 అనేది మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకేనా. సో ASP8266 సంబంధించినటువంటి లైబ్రరీ అనేది ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయాలి. అడాఫ్రోడ్ GFX అనేది ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఇది ఎందుకంటే మనకి OLED డిస్ప్లేలో మనకి డిస్ప్లే అవ్వాలి కదా, ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా ఇమేజ్ కానీ మనకి డిస్ప్లే అవ్వాలంటే మనకి ఈ యొక్క లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేయాలి. అడాఫ్రోడ్ GFX లైబ్రరీ అనేది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేయకుండా కోడ్ అనేది కంపైల్ చేసినా కూడా అంటే అప్లోడ్ చేసే టైంలో అది లైన్ బై ఎగ్జిక్యూషన్ చేసి ఇక్కడ మనకి సీరియల్ మానిటర్లో మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. అప్లోడ్ చేసినప్పుడే మనకి ఈ యొక్క లైబ్రరీస్ అనేటివి ఇన్స్టాల్లో లేవు, సో ప్లీజ్ డౌన్లోడ్ అనేసి మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో అప్పుడు మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్ అనేది చేయాలి. ఓకేనా. సో అంతకంటే ముందు ఇక్కడ ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అడిషనల్ బోర్డ్ మేనేజర్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ASP8266 సంబంధించినట్టుది URL అనేది పేస్ట్ చేయాలి. అడిషనల్ బోర్డ్ మేనేజర్లో URL అనేది ఇది కంపల్సరీగా ఉండాలి. ఇది ఉంటేనే మీకు కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఆర్డినోకి అయితే ఎలాంటి బోర్డ్ మేనేజర్ URL అనేది అవసరం లేదు. ఆ ASP8266కి ఇది URL. సో నెక్స్ట్ కోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ ఇక్కడ మన యొక్క వైఫై నేమ్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వైఫై యొక్క పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ ఓపెన్ రూటర్ API కీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఉంది కదా, సో ఇదన్నమాట మొత్తం. సో ఇది ఎక్కడి నుంచి చేయాలంటే సో జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఓపెన్ AI రూటర్ అనేసి ఓపెన్ రూటర్ AI అనేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి ఓపెన్ రూటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ మీరు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు గెట్ API కీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక కీ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఓపెన్ AI అనేది క్రెడిట్స్ అనేవి ఫ్రీగా ఇస్తుంది. సో ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు లాగిన్ అయితే ఇక్కడ మీకు స్టార్ట్ బిల్డింగ్ అని ఉంది కదా, ఓకేనా. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయ్యేసి మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో ఓకేనా API కీస్ కానీ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఒక API కీ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది అనమాట. అందుకంటే ముందు క్రియేట్ API కీ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా ఒక ఇమేజ్ అనేది ఇలాగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి నేము నెక్స్ట్ అలాగే క్రెడిట్ లిమిట్స్, రీసెట్ లిమిట్ ఎవ్రీ, నెక్స్ట్ అలాగే ఎక్స్పైరేషన్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేమ్ అనేది మీకు చాట్ బాట్ అంటే మీకు ఏదైనా ఇవ్వచ్చు మీ నేమ్ అనేది. నెక్స్ట్ క్రెడిట్ లిమిట్ అనేది ఆప్షనల్ అనమాట, బ్లాంక్ లీవ్ ఇట్ చేసేసండి. నెక్స్ట్ రీసెట్ లిమిట్ ఉంది కదా, సో అది కూడా టచ్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్ అది ఎన్ని అనేసి వదిలేసాను. నెక్స్ట్ ఎక్స్పైరేషన్ అనేది అక్కడ మనకి టైం అనేది ఇస్తుంది అనమాట. 1 డేనా 2 డేసా అంటే టైమింగ్ అనేది ఇస్తుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేయకుండా నో ఎక్స్పైరేషన్ అంటే అన్లిమిటెడ్ అనమాట. ఓకేనా. అన్లిమిటెడ్ అనేసి అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ ఒక కీ అనేది జనరేట్ అవుతుంది మనకి. సో ఇది 1 టైం మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ చేసి పెట్టున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ కాపీ ఇట్ నౌ అండ్ రైట్ ఇట్ డౌన్ సమ్వేర్. నెక్స్ట్ అలాగే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ ఇట్ అగైన్. సో ఒకసారి మాత్రమే క్రియేట్ అవుతుంది, మళ్ళీ మీరు దాన్ని క్రియేట్ చేయలేరు అనమాట, అంటే మళ్ళీ మీరు చూడలేరు. ఓకేనా. సో మీరు మళ్ళీ దాన్ని క్రియేట్ చేయాలనుకంటే ఇక్కడ ఒకసారి ఎనేబుల్ అయిపోయి జనరేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త API కీ అనేది జనరేట్ చేసుకుంటే
అది మళ్ళీ విజిబుల్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి మాత్రమే మనకి కీ అనేది డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ కోడ్లో మీరు ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు అనమాట. ఓకే. సో తర్వాత ఈ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకా లేకపోతే ఫస్ట్ కామెంట్ అనేది పిన్ చేసి ఉంటుంది. ఓకేనా. సో అక్కడ నుంచైనా మీరు చూడొచ్చు. ఓకే. సో తర్వాత మీరు అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ బోర్డు ఉంది కదా. సో సెలెక్ట్ బోర్డులో ఇక్కడ నోడ్ ఎంసీయూ అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను 1.0 ESP 12E మోడల్ అనేది యూజ్ చేస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ అలాగే ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తానో పోర్ట్స్ అనేవి ఇక్కడ మీకు ఎనేబుల్ అవుతుందన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కిన తర్వాత మనము ఈ యొక్క యారో మార్క్ ఉంది కదా. సో అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తామన్నమాట. ఓకే. సో తర్వాత మనకి సీరియల్ మానిటర్ ఇక్కడ టూల్స్లోకి వెళ్తే సీరియల్ మానిటర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి సీరియల్ మానిటర్లో మనకి అవుట్పుట్ అనేది చూడొచ్చు అనమాట. అంటే మనకి వైఫై అనేది కనెక్ట్ అవుతుంది మన యొక్క మొబైల్కి. సో దానికంటే ముందు మీరు మొబైల్కి ఈ యొక్క వైఫై అనేది కనెక్ట్ అవ్వాలి అంటే మీ యొక్క వైఫైలో హాట్స్పాట్ ఉంటుంది కదా. సో హాట్స్పాట్లో మీకు వైఫై కాన్ఫిగరేషన్లో బ్యాండ్ రేట్ వచ్చేసి 2.4 GHz, అదర్ బ్యాండ్స్ ప్రొవైడ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది కదా. సో దాన్ని మీరు 5 GHz కానీ పెట్టినట్లయితే మీకు వైఫై అనేది కనెక్ట్ అవ్వదు అనమాట. సో దాన్ని ఖచ్చితంగా 2.4 GHzలోనే పెడితేనే మాత్రమే మీకు అది కనెక్ట్ అవుతుంది. సో ఓకేనా. సో నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఈ ఎర్రర్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ చూడండి, మీకు సీరియల్ మానిటర్లో ఐ గాట్ దిస్ ఎర్రర్. సో ఇష్యూ ఏంటంటే ఇది ఒక గార్బేజ్ సింబల్ అనమాట. సో 100% అనేది మనకి కోడ్ అనేది రన్ అయింది, మన యొక్క కాంపోనెంట్స్ ఈఎస్పి అనేది వైఫై కనెక్ట్ అయ్యింది. కానీ సమ్ రీజన్ వల్ల అది బాడ్ రేట్ అనేది మిస్ మ్యాచ్ అయింది. సో బాడ్ రేట్ అనేది ఇక్కడ 9600 అని ఉంది కదా. సో 9600 ఉంది, కానీ కోడ్లో వచ్చేసి మనకి బాడ్ రేట్ వచ్చేసి వేరేగా ఉంటుందన్నమాట. సో ఇది నేను మాడిఫై చేసిన కోడ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. సో బాడ్ రేట్ అనేది కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మనకి అది సీరియల్ మానిటర్లో మనకి ఐపీ అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత మ్యాచ్ అయిన తర్వాత వైఫై కనెక్ట్ అయ్యింది అని వస్తుంది, ఐపీ అడ్రస్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇది నేను ర్యాండమ్గా పెట్టాను. సో ఏదో ఒక సంథింగ్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే అప్లోడ్ చేసేటప్పుడు యూఎస్బి కేబుల్ అనేది మీరు ఎలాంటి కేబుల్ యూజ్ చేస్తున్నారు, ఛార్జింగ్ టైప్ కేబులా లేకపోతే డేటా కైండ్ ఆఫ్ కేబుల్ అనేది మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ బూట్ మెసేజ్ అనేది అంటే బాడ్ రేట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఓకేనా. బాడ్ రేట్ అనేది మిస్ మ్యాచ్ అయితే మనకి ఐపీ అనేది జనరేట్ అవ్వదు అనమాట, ఐపీ అడ్రస్. సో ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఐపీ అడ్రస్ అనేది జనరేట్ అయ్యింది. సో తర్వాత ఏంటంటే మనకి ఒక వెబ్ పేజ్ ఆ యొక్క ఐపీ అడ్రస్ని కాపీ చేసి మన గూగుల్లోకి వెళ్ళి ఆ యొక్క ఐపీ అడ్రస్ని పేస్ట్ చేస్తే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ వెబ్ పేజ్లో మనకి ఆస్క్ క్వశ్చన్, నెక్స్ట్ అలాగే సబ్మిట్ బటన్ అనేసి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆస్క్ బటన్ మీద మనం అక్కడ క్లిక్ చేస్తే మన క్వశ్చన్ అనేది ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు టైప్ చేయొచ్చు. లైక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్, ఏఐ, కోడింగ్, జనరల్ నాలెడ్జ్, ఎక్స్ప్లెనేషన్, ఈవెన్ సిల్లీ క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు, అన్నీ వర్క్ అవుతాయి. సో లిమిట్స్ ఏంటంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఈఎస్పీ ర్యామ్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. సో లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడిగినట్లయితే అది పారాగ్రాఫ్ లాగా జనరేట్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. సో నేను జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగాను, అవి ఎలాగ ఇచ్చింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన, ఓఎల్ఈడి డిస్ప్లే పైన. ఓకే. సో లాంగ్ ఆన్సర్ వస్తే అది మీకు స్క్రోలింగ్ టైప్ మళ్ళీ మనం మాడిఫై చేసుకోవాలి. చాట్ జీపీటీ కైండ్ ఆఫ్ యూజ్ చేయాలనుకుంటే అది మనకి సమ్ కైండ్ ఆఫ్ పర్చేస్ చేయాలన్నమాట. ఏపీఐకి అనేది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు బిల్లింగ్ అనేది చేయాలి, అంటే సమ్ కైండ్ ఆఫ్ మనీ అనేది మీరు పే చేయాలి. సో అలా అయితేనే మీకు చాట్ జీపీటీ అనేది ఆ యొక్క ఏపీఐకి అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ ఓపెన్ ట్యూటర్ ఏఐ కంటే ఆ చాట్ జీపీటీ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నేను క్వశ్చన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ డిలే తర్వాత మళ్ళీ మనకి ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే చాట్ జీపీటీ అయితే ఇన్స్టాంట్గా మనకి రిప్లై అనేది ఇస్తుంది అనమాట. సో అందుకే మనకి అది ఏపీఐకి జనరేట్ చేయడానికి మనీ అని అడుగుతుంది. సో ఏపీఐకి అనేది లేకపోతే మనకి డైరెక్ట్గా వెబ్ పేజ్లో మనకి ఆన్సర్ అనేది రాదు. మనం ప్రీవియస్ వీడియోలో ఎలాగ చేసామో కోడ్లో ఆల్రెడీ ఫ్రీ కైండ్ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చేస్తే అప్పుడు మనకి జనరేట్ అవుతుంది. ఇలా మనం ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఎలాంటి ఆన్సర్ అయినా మనం రాబట్టాలంటే ఖచ్చితంగా మీకు ఏపీఐకి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా.
సో ఇంకా ఈ చాట్ జీపీటీ కంటే ఇంకొకటి ఏంటంటే హగ్గింగ్ ఫేస్ ఫ్రీ. దీంట్లో కూడా మనకి సమ్ ఏపీఐ కీస్ ఉంటాయి. సో ఇది కూడా నేను క్రియేట్ చేశాను. సో జస్ట్ ఒక నిమిషం చూపిస్తాను. సో గూగుల్లోకి వెళ్ళి హగ్గింగ్ ఫేస్ అనేసి టైప్ చేయండి. సో హగ్గింగ్ ఫేస్ ఏఐ అనేసి ఇలా క్లిక్ చేసినట్లయితే సో ఇలాగ ఒక వెబ్ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ యాక్సెస్ టోకన్స్ అనేది ఉంటుంది. సో యాక్సెస్ టోకెన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్, మీ యొక్క ఐడి అనేది ఎంటర్ చేయండి. మీకు యాక్సెస్ టోకెన్స్ అనేవి ఇలా జనరేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఏపీఐకి అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఒకవేళ మీరు కాకపోతే సో దీన్ని అంటే ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్గా చేస్తున్నాను. ఇది అంత పర్ఫెక్ట్గా మనకి మనం ఏదైతే అనుకుంటామో ఆ యొక్క అవుట్పుట్ అనేది రాదు. ఓకేనా. సో దీనికి కూడా మనకి సమ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఒకసారి చూపిస్తాను. సో మళ్ళీ క్రియేట్ చేసి సో ఇక్కడ క్రియేట్ న్యూ టోకెన్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి ఏదో ఒక టోకెన్ నేమ్ అనేది ఇవ్వండి. సో నేను ఆన్లైన్ చాట్ జీపీటీ అనేసి ఇద్దాం. ఆన్లైన్ చాట్ జీపీటీ. సో ఇక్కడ రీడ్ దగ్గర ఓకే, రీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ టోకెన్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఒక ఏపీఐ కీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక యాక్సెస్ టోకెన్ అనేది క్రియేట్ అయ్యింది. సో దీన్ని కూడా మీరు కాపీ చేసి అక్కడ ఇవ్వండి. కోడ్ అనేది చేంజ్ అవుతుంది. సో బట్ ఇది మనకి అంత ఎఫిషియెంట్గా మనం అనుకున్నటువంటి అవుట్పుట్ రిజల్ట్ అనేది రాదు. ఓకేనా. ఈ యొక్క హగ్గింగ్ ఫేస్ ఇది కూడా మనకి ఫ్రీగానే ఇస్తుంది. కాకపోతే చాలా డిలే అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎర్రర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకే, అందుకనేసి నేను ప్రిఫర్ చేసేదంటే ఓపెన్ రూటర్ ఏఐ అనేది ప్రిఫర్ చేయండి. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు అడగవచ్చు. మీరు యూ కెన్ యాక్సెస్ దట్ వన్ అనమాట ఈజీలీ. ఓకే, సో ఇది ఇవాల్టి వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే మనం ఆల్రెడీ ఏఐ అసిస్టెంట్ అనేది చేయాలని అనుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించింది కాంపోనెంట్స్ ఎలా చేయాలి అనేది, అంటే ఏ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేయాలి అనేసి మనం ఒక వీడియో చేసాము. సో దాంట్లో ఒక రిక్వెస్ట్ కూడా అడిగాను. ఎయిదర్ వీ కెన్ పర్చేస్ ద ఇండివిజువల్ కాంపోనెంట్ ఆర్ వీ కెన్ పర్చేస్ ద కిట్ అనేది అడిగాను. సో ఆ యొక్క వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ వీడియోని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ బేస్డ్ అవుట్పుట్ చూసామో ఓఎల్ఈడిలో, సో దానికి మనకి స్పీకర్స్ అనమాట వాయిస్ అనేది అవుట్పుట్ వచ్చేటట్టుగా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో నెక్స్ట్ వీడియో చేయాలంటే మీరు కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే కామెంట్లో మీ యొక్క ఒపీనియన్ అనేది ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. సో ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.